హాయ్ ఫ్రెండ్స్, టుడే మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాము. ఈ విధంగా మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన సాల్ట్ అండ్ పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం వాటర్లో. దానికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవి ఎలా చేసుకోవాలో చెప్తారు చూడండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను నేను. కొంచెం అల్లము, కొంచెం ఎల్లుల్లిపాయలు, జీడిపప్పు, 3 ఆనియన్ చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను. దానికి కావాల్సిన మసాలా యాలక, పట్ట, లవంగాలు, జీలకర్ర, జీర, కోపుకి కావాల్సిన జీలకర్ర, ఆవాలు, ఇది మేతి ఆకు, అలాగే మేతి అంటారు కదా ఆకు. ఒక 4 టమాటాలు, చిన్న టమాటాలు నేను మిక్సీ పట్టుకొని దీన్ని తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. చూడు, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా, పట్ట, లవంగా, యాలక, 3 ఆనియన్ చిన్న చిన్నవి, సాల్ట్ వేసుకుంటున్నాను. తొందరగా వేగేదాన్ని పసుపు వేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ చేసాను. చాలా బాగుంటుంది. మనం టమాటా వేసేసాను. ఇలాగ చాలా కొంచెంసేపు బాగా ఉడికినాకే మనం మస్ట్ వేయాలి. కారం వేసేస్తున్నాను. కారపొడి వేసేసాను. చూడండి, ఆయిల్ పైకి వచ్చున్నది, మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా ఉడికినట్టే. మష్రూమ్ వేసేస్తున్నాను. మనం వాటర్ ఇంతలోకి పోయకూడదు. దీంట్లో వాటర్ వస్తుంది. ఈ వాటర్లో బాగా ఉడికితే ఉప్పు, కారం దీనికి బాగా పడుతుంది. కాబట్టి ఇలాగే చేసుకోవాలి మనం ఈ కర్రీ. అప్పుడు బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది మనం ఆ పీస్ తింటే. ఇంకా నేను చూడు, వాటర్ అంతా ఈవిడిపోయింది. నేను వాటర్ వేసుకుంటున్నా కొద్దిగా వేసుకున్నాను. చూడండి, ఇది జీలకర్ర పొడి, ఇది గరం మసాలా పొడి కొద్దిగా, ఇది వచ్చి కస్తూరి మేతి ఆకు కొద్దిగా వేస్తున్నాను. టేస్ట్గా ఉంటుంది కర్రీ. నాకు ఆ వాటర్ సరిపోతాయి. కొంచెంసేపు ఒక 2 నిమిషాలు ఉడికినాక మళ్ళా మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మష్రూమ్ కర్రీ ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్గా ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇది రొట్టెలు, చపాతీలు అండ్ వేరే రైస్లో కూడా మనం తీసుకోవచ్చు. టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సంగటి తినేవాళ్ళు అయితే సంగటికి కూడా బాగుంటుంది. సంగటిలో కూడా బాగుంటుందంట. సంగటిలో ఇచ్చేసేవాళ్ళు చపాతీ, రైస్ అన్నిట్లో తినొచ్చు, తీసుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు మీరు రావడానికి మళ్ళీ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావడానికి మాకు మీరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.